శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుందండి. అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి. ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం. అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఎంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదైనా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్య భగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్య భగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ లెక్క ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల
దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి రవి సంక్రమణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు రవితో కలిసినప్పుడు బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడుతుంది. అంటే మిథున రాశి వారికి రవి వల్లనే శక్తి సామర్థ్యాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు యొక్క శక్తి పెరగాలంటే రవితో కలిసి ఉండాలి. అంటే కలిసి ఉండడం అంటే మరీ దగ్గరగా కాకుండా ఒక 10 డిగ్రీలు దూరం మెయింటైన్ చేస్తూ ఉంటే కామన్గా ఆ బుధుడు రవి యొక్క శక్తిని తీసుకొని ఈ మిథున రాశి వారికి సామర్థ్యాన్ని అందివ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ మిథున రాశి వారి యొక్క జన్మ జాతకంలో రవి బలాన్ని బట్టి జీవితంలో తొందరగా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంప్రూవ్మెంట్, తొందరగా ఉద్యోగంలో ప్రవేశించడం, తొందరగా వివాహం అవడం, తొందరగా సెటిల్ అయిపోతారు, అలాగే తొందరగా రిటైర్మెంట్ కూడా అయిపోతుంటారు. బట్ ఏమైనా ఈ రవి ఈ రాశి వారికి చాలా లాభాన్ని ఇచ్చే గ్రహం. పైపెచ్చు తృతీయాధిపతి ఈ రాశి వారికి. తృతీయం అన్నదే జాతకుడి యొక్క ఆలోచన సరళి, అతను తీసుకునే నిర్ణయాలు, అతనికి తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలు చేస్తాడు, ఈ ప్రయత్నంలో అతనికి ఎవరు సహకరిస్తారు, ఇవన్నీ కూడా తృతీయ స్థానం. అంటే ఒక జాతకంలో ఒక జాతకుడికి తృతీయ స్థానం బాగుంటేనే ఆ జాతకుడు ఫర్దర్గా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు అంటే జాతకుడు ఎదుగుదలకి కారణం అవుతూ ఉంటాయి. అటువంటిది 3వ స్థానంలోనే ఫెయిల్ అయితే తర్వాత అభివృద్ధి ఏముండదు. ఎన్నాళ్ళు చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి తృతీయంలోకి మరి ఈ వారంలో అంటే మనకి ఈ ఆగస్టు 16వ తారీఖు మిడ్నైట్ రవి యొక్క సంక్రమణం 3వ స్థానంలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిగడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఈ కేతువు రవి కలిసి ఉండడం వల్ల మీకు ఒక మంచి సహాయం లభిస్తుంది. ఎవరితో? ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మీ తండ్రి గారు, మీ కన్నా ముందు పుట్టిన వాళ్ళు, అలాగే కేతు అంటే ఆధ్యాత్మికవేత్తలు, బాగా అనుభవం కలిగినటువంటి సైంటిస్టులు, ఏదో నోబెల్ బహుమతి పొందినటువంటి గొప్ప మేధావులు మీకు సహకరించే అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఈ రవి కేతువుల వల్ల మీ యొక్క ప్రయత్నాలకి కంపల్సరిగా అటువంటి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఉన్నది. సో అందువల్ల మీరు ఏదైనా ప్రయత్నం అంటే ఏది రవి కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు, అలాగే ఏదైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్నా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కంపల్సరిగా అది మీరు ప్రారంభించవచ్చు. ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాం, ఒక కొత్త ఇండస్ట్రీయో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీయో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం 100% నెరవేరే అవకాశాలు ఉంటాయి. దానికి అందరు సహాయ సహకారాలు లభిస్తాయి. అంటే 3లో ఉన్నటువంటి గ్రహం మరి 7వ స్థానాన్ని 11వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. అంటే అగ్నితత్వ రాశులు 3 కూడా మన మిథున రాశి వారికి యాక్టివేట్ అవుతాయి. సప్తమం యాక్టివేట్ అవ్వడం వల్ల అందులో రవి ఉన్న ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారు చాలా బిజీగా ఉంటారు. ఈ బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని పట్టించుకోకుండా ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆయనకైనా వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా పరిష్కరించుకొని క్లీనప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లాభస్థానం యాక్టివేట్ అయింది మేషరాశి. అన్నదమ్ములు కలిసి వస్తారు, భూములు స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది, అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క హోదా పెరుగుతుంది. దాంతోపాటు మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ లాభస్థానం యాక్టివేట్ అవ్వడం అంటే మేషరాశి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కుజుడు అనుకూలంగా ఉంటాడు. అంటే భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అప్పుల నుంచి బయటపడతారు, కొత్త రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రవి ఉచ్చులో ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ వారు మీకు అనుకూలంగా ఉంటారు,
తండ్రి గారి సహకారం లభిస్తుంది. అలాగే రాజుగారి సహకారం అంటే ఎవరైతే మీకు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా అంటే మీ వరకు మీ ప్రయత్నాన్ని బట్టి ఎవరైతే ఆ హెడ్ ఉంటారో వారు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. శని కూడా అక్కడ నీచి పొందుతూ ఉంటాడు. మీకు కష్టపడకుండానే ఈజీగా ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు మిథున రాశి వారికి రవి యొక్క స్థితి రాబోయే ఆగస్టు 16 నుంచి 30 రోజుల పాటు ప్రతి ప్రయత్నంలో విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కేంద్రాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. 3, 6, 9, 12 యాక్టివేట్ అవుతుంది. అందువల్ల ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు చెల్లిస్తారు, పెద్దవాళ్ళని ఆదరిస్తారు, అలాగే దేనికన్నా డొనేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా అనుకోకుండా వృత్తిరీత్యా ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఏ పని చేయాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా, ఆ ఫలితం మనకు అనుకూలంగా రావాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతిరోజు మన దినచర్య కూడా సూర్య నమస్కారంతో ప్రారంభం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రతిరోజు సూర్యుని ఆరాధించి సూర్య నమస్కారంతో మీ దినచర్య ప్రారంభమవుతే కంపల్సరీగా రాబోయే 30 రోజుల్లో మీరు ఏదో ఒక సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళా రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం అనేది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరీగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరీగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరీగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మన్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివారం నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరీగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల
మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేయనట్టు అవుతుంది. స్వస్తి.